దొంగతనంగా సముద్రం నుంచి ఒక షిప్ కాలువలోకి వస్తూ ఉంటుంది. దాంట్లో ముఖ్యమైన ఒక హార్డ్ డ్రైవ్ ఉండడంతో అది ఆర్మీ వాళ్ళకి కావాల్సి వస్తుంది. హార్డ్ డ్రైవ్ని ఎలా దక్కించుకోవాలని ప్లాన్ వేస్తారు ఆర్మీ ఆఫీసర్స్. అది ఏంటంటే హెయిర్ కన్నా తిన్నుగా ఉంటాయి, ఒక నానో బ్లేడ్స్ అని. ఆ నానో బ్లేడ్స్ని కాలువలో వదిలి ఆ షిప్ని ముక్కలు చేయాలని భావిస్తారు. కానీ అది రాత్రిపూట చేయకూడదు, పొద్దున పూట మాత్రం చేయాలి. రాత్రిపూట పడుకోవడంతో అందరూ సేఫ్ అవుతారు. అందుకే పొద్దున పూట ఉచ్చి బిగిస్తారు నానో బ్లేడ్స్తో. మిగతా షిప్పులకి ఎటువంటి కాకుండా కాపాడటానికి ముందుగానే ఆ షిప్పులకి చెప్పేస్తారు రావద్దని. ఆ షిప్ మాత్రం నానో బ్లేడ్స్ ఉన్న చోటు వస్తూ ఉండిద్ది, హార్డ్ డ్రైవ్ ఉన్న షిప్. అప్పుడు కెప్టెన్కి రేడియేటర్లో చూస్తాడు ఏమైనా ప్రమాదం ఉందని. ఎటువంటి ప్రమాదం ఉండదు. దాంతో మనం షిప్లోకి మెల్లమెల్లగా దిగుతూ ఉంటుంది నానో బ్లేడ్స్. సోల్జర్స్ కూడా డౌట్ వస్తూ ఉండిద్ది. అయినా సరే నానో బ్లేడ్స్ ఆపకుండా సగం వరకు లోతు వరకు వెళ్ళిపోద్ది. దాంతో సోల్జర్ కూడా తేడా వస్తుంది. సోల్జర్ కూడా సగం వరకు కట్ అయిపోతాడు. ఆ విషయం అతనికి తెలిసేలోపు అతని ప్రాణం కూడా పోతుంది. తర్వాత ఏం చేస్తారంటే హార్డ్ డ్రైవ్ ఉన్న రూమ్ చూస్తాం. హార్డ్ డ్రైవ్ ఉన్న రూమ్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి సగం కట్ అయిపోయినా సరే తనకు తెలియదు. ఎందుకు హార్డ్ డ్రైవ్ సౌండ్ వస్తూ అటు చూస్తాడు. ఇటు చూసి తిరిగి చూసి అడుగు అతను మొక్కలైపోతాడు. ఇంకా ఆ షిప్ కూలిపోతుంది. పార్ట్ 2 కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఒట్టే మీ మీద.